రెప్పపాటు కాలంలో మనిషి జీవితం ఎలా అంతమైపోతుందో తెలుసుకోవడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా నేలముచ్చల పాము కథ గురించి తెలుసుకుందాం. నేలముచ్చల పాము, కొంతమంది నేలముచ్చల పాము కూడా అంటారు. నేలముచ్చల పాము చేసిన ఒక చిన్న పని వల్ల ఒక మనిషి జీవితం రెప్పపాటు కాలంలో ఎలా అంతరించిపోయింది అనేది కథ యొక్క ముఖ్య సారాంశము. సో కథలోకి వెళ్తే, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆయన ఒకరోజు దైవ దర్శనం కోసం యాదగిరి గుట్టకెళ్ళిండు. గుట్టకెళ్ళినప్పుడు ఆ కాలంలో, అంటే 20 years బ్యాక్ జరిగిన స్టోరీ. ఆ కాలంలో యాదగిరి గుట్ట దగ్గర, భువనగిరి దగ్గర గేటు పడేది అనమాట. గేటు పడితే ట్రైన్ వచ్చిపోయేది. సో అప్పటిదాకా మనుషులు అక్కడ ఆగేవాళ్ళు. ట్రైన్ వెళ్ళిపోయినాక గేట్ ఓపెన్ చేసినాక మళ్ళీ వెళ్ళేవాళ్ళు. సో అక్కడ అందరూ యాజ్ యూజువల్గా గేట్ పడింది, కొన్ని బండ్లు ఆగినాయి, కార్లు కానీ, వెహికల్స్ కానీ, చిన్న చిన్న 2 వీలర్లు కానీ. ఆ పక్కన ఒక కారు, నాకు తెలిసిన వ్యక్తి కారులో పోతున్నాడు. కారు పక్కన ఒక పాల బండి వచ్చింది, ఒక స్కూటరు. దానికి పాల క్యాన్లు కట్టేసి ఉన్నాయి. వెనకాల గడ్డి మోపు వేసుకొని పోతున్నాడు ఆయన, ఆ పాలమ్మే వ్యక్తి. ఆయన అక్కడ వచ్చి ఆ కారు పక్కన వచ్చి ఆగిండు. ఆగేసి అట్లనే సేమ్ అందరిలాగానే ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు, ట్రైన్ గేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది పోదామని. పక్కన ఉన్న వ్యక్తిని అందరూ, ఆ పాల వ్యక్తిని అందరూ కొంచెం అబ్జర్వేషన్ చేసినట్టు చూసినారు. సో అప్పుడు ఏం జరిగిందంటే, కారులో ఉన్న వ్యక్తి చూస్తుండగానే పాల వ్యక్తి మీద పైనుంచి, ఆకాశం నుంచి ఒక గద్ద ఒక పాముని తీసుకెళ్తుంది. ఎక్కడి నుంచో పట్టుకొని తీసుకొని పోతూ ఉంది. పంజాల మధ్యలో తీసుకొని పోతూ ఉంది. తీసుకొని పోతూ ఉంటే దాని పంజాల నుంచి ఇది పాము విడిపించుకొని ఏం చేసిందంటే, గాల్లో స్లిప్ అయిపోయింది పాము. స్లిప్ అయిపోయిన ఏం జరిగిందంటే, అది అటు ఇటు పోయి ఒక ఎవరైతే పాల క్యాన్ పట్టుకొని అయితే ఉన్నారో, పాల క్యాన్లు వేసుకొని, ఆ గడ్డి మోపు వేసుకొని ఎవరైతే స్కూటర్ ఆయన అయితే నిలబడ్డాడో, ఆయన గడ్డి మోపు పైన పాము గాలిలోంచి ఎగిరి ఆ గాలిలోంచి కింద పడిపోయి, గద్ద నోట్లోంచి జారిపోయి, కాళ్ళ నుంచి జారిపోయి ఆ గడ్డి మోపు మీద పడ్డది. ఆ పాము చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా ఎక్కడి నుంచో ఆ గద్ద ఆ పాముని తీసుకుపోతూ ఉంది, ఆ కాళ్ళల్లో బందీ అయి ఉంది. అది ఫ్రస్ట్రేషన్లో, కోపంలో బాగా టార్చర్ అనుభవించింది. అది చాలా ఫ్రస్ట్రేటెడ్, చాలా అగ్రెసివ్ అయిపోయింది పాము. సో దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ కాళ్ళలోంచి స్లిప్ అయిపోయి ఆ గడ్డి మోపు మీద పడంగానే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ముందున్న మనిషి మీద చూపించింది. ఏం చేసిందంటే, ఆ గడ్డి మోపు మీద పడంగానే ఆయన వీపుకు దనమని 2-3 కాట్లు వేసేసింది. సో ఆయన పాము కాటుకు గురైండు. పాము కాటుకు గురైపోయిన తర్వాత అది ఆయన బండి స్లిప్ అయిపోయి కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోయి చెక్ చేసుకుంటున్నాడు, ఎక్కడ కరిచింది, ఏంది కరిచింది అయితే తెలిసింది, నొప్పి అయింది కాబట్టి. ఎక్కడ కరిచిందని చూసుకుంటున్నాడు, చెక్ చేసుకుంటున్నాడు. బండి కింద పడిపోయింది, పాలు కింద పడిపోయినాయి. ఆ పాము కూడా గడ్డి మోపు కింద పడిపోగానే పాము కూడా గడ్డి మోపు మీదకి వెళ్ళి కింద పడి, గడ్డి మోపు పక్కన నిలబడి ఆ గడ్డి మోపులోకి లోపలికి జరిగిపోయి హైడ్ అయిపోయి కాపాడుకుందామని ప్రయత్నంలో హైడ్ అయింది, ఆ గడ్డి మోపు కింద దాచుకుంది. ఇంతలో అందరూ గుమ్మిగూడి చూస్తున్నారు, ఆ పాముని ఎక్కడ పోయిందని చూస్తున్నారు, ఆయనకి ఏమైందా అని టెన్షన్లో అందరూ చూస్తున్నారు. టెన్షన్లో ఏమైందని చూస్తున్నారు. ఆయన కూడా టెన్షన్లో కొంచెం హెవీగా ఫ్రస్ట్రేటెడ్ అయ్యా, హెవీగా హెవీగా హెడేక్ వచ్చింది ఆయనకు. ఆయన టెన్షన్ ఎక్కువైపోయింది, హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆయన కొంచెము కింద పడిపోయే ప్రయత్నం లాగా చేసినప్పుడు కొంతమంది వచ్చి, రిటర్న్ గేటు మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. ఆయన్ని పక్కన ఒక కారు ఆయన్ని వెంబడి మళ్ళీ తీసుకొని పోయే ప్రయత్నం చేసిండు. ఇంతలో ఆ ఊరు పక్క ఆయన వచ్చి ఆ కారులోంచి ఆయన మళ్ళీ దింపి మళ్ళీ వేరే స్కూటర్ పైన తీసుకొని ఫాస్ట్గా ఏడుకో తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. తర్వాత వెళ్ళిన తర్వాత గద్ద ముందుకి కాళ్ళల్లో నుంచి పాము మిస్ అయిపోయిందని తెలుసుకున్న గద్ద చాలా ముందుకు పోయేసి వచ్చి, గద్ద కళ్ళు చాలా షార్ప్ ఉంటాయి కాబట్టి అంత దూరం ఎటో పోయేసి వచ్చి మళ్ళీ పామును వెతుక్కుంటూ వెనుకకు వచ్చింది. అది
అది అక్కడ ఎక్కడ జారిపోయిందో అనే పలానా లొకేషన్ బట్టి వచ్చేసి ఆ పాముని మళ్ళా ఆ పాము గడ్డిమోపు పక్కకు జరిపారు. చాలామంది ఆ మనుషులు పక్కకు ఆ గడ్డిమోపు పక్కకు దొబ్బగానే ఆ పాము కనిపించింది. వాళ్ళు చూస్తుండగానే ఆ పాముని మళ్ళీ ఆ గద్దొచ్చి ఆ కాళ్ళలో మళ్ళీ పట్టుకొని మళ్ళా దాని దారికి మళ్ళీపోయి దాని దారిలో పైకెళ్ళిపోయి పాముని తీసుకొని మళ్ళీ సీదా దాని ఇల్లు ఎటుంటుండే అటు వెళ్ళిపోయే ప్రయత్నం, అది ఎక్కడైతే తినాలనుకుంటుందో, చంపాలనుకుంటుందో అటు పోయే ప్రయత్నంలో భాగంగా అది పాముని తీసుకెళ్ళిపోయి గాల్లోకి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. దారి వెళ్ళిపోయింది. సో కొంచెం అబ్జర్వేషన్ చేసిన తర్వాత చాలామందికి అబ్జర్వేషన్ చేసిన తర్వాత గేటు పడ్డది. అట్లనే చూస్తూనే ఉండిపోయారు. పాము వచ్చింది, కాటేసింది. ఆ మనిషి కింద పడిపోయాడు. ఆ మనిషి హాస్పిటల్ సైడ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ గద్ద రిటర్న్ వచ్చింది. మళ్ళీ గద్ద మనిషిని ఆ పాముని తీసుకొని మళ్ళీ దాని వెళ్ళిపోయింది. అందరూ సినిమా షూటింగ్ చూసినట్టు చూస్తుండగానే మొత్తం అంతా గడిచిపోయింది. నెక్స్ట్ డే నా ఫ్రెండ్ ఒక ఆయన ఎవరైతే వెళ్ళిండో యాదగిరిగుట్టకి, నెక్స్ట్ డే న్యూస్లో కోసం వెతుకుతున్నాడు అనమాట. ఏం జరిగింది భువనగిరి న్యూస్లో ఏమొచ్చిందంటే, ఇట్లాంటి వింతగా కాటేసిన పాము వల్ల మనిషి చనిపోయిండు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఆయన ఆ న్యూస్ చూసి ఆయన ఒక్కసారిగా ఇదైపోయిండు అనమాట. కొంచెం అరే నా ముందే జరిగింది ఈ సంఘటన అంతా, ఆ మనిషి బతుకుంటే లైఫ్ అనే దానికి ఏదో మీనింగ్ ఉంటుండే, ఆ మనిషి బతకలేకపోయిండు, చనిపోయిండు, పాము కాటు వల్ల చనిపోయింది. అసలు ఆయన తప్పు లేదు. ఆయన పనిలో ఆయన ఉండంగా ఎటో నుంచి గద్దొచ్చింది, ఎటు నుంచో వచ్చింది గడ్డ ఆ టైంకి రాగానే అదేదో కోయిన్సిడెన్స్ లాగా ఆయన గడ్డి మోపు మీద పాము పడిపోవడము, అది ఆ వ్యక్తే దానికి హాని కలిగించిందని అనుకోవడము, ఆయనను కాటేయడము, అది మళ్ళీ దాని దారిన గద్దొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోవడము, ఈయన లేట్ అయిపోయినందుకు ఈయన చనిపోవడం జరిగింది. సో కాబట్టి ఈ కథలో నేను చెప్పిన థంబ్నెయిల్ ప్రకారము ఈ కథలో ఉన్న సారాంశం వినండి. జీవితం ఎంత చిన్నది, ఎంత రెప్పపాటు కాలంలో ఒక మనిషికి ఏం జరిగిపోయింది. ఆ పాము తప్పు లేదు, ఆ మనిషి తప్పు లేదు, ఆ వాతావరణం అదే ఆ పరిస్థితి అంతే అది. సో అందరూ ఎటు పోయినా సరే ఈ సారాంశం ఈ కథ గురించి తెలుసుకున్నారంటే కొంచెమైనా అవేర్నెస్గా ఉంటారు. ఎటు పోయినా సరే ఎటు నుంచైనా సరే ప్రమాదం రావచ్చు. అప్పుడు జనాభా తక్కువ ఉంటే ఏం పర్లేదు, కానీ ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది. జనాభా వల్ల మనకు ప్రమాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. నిలబడ్డ తను కూడా ఏమైనా జరగవచ్చు. నిలబడ్డ తను కూడా ఏదైనా కావచ్చు. కరెంటు వైర్ తెగి కింద పడవచ్చు. వర్షంలో వెళ్తే కరెంటులో షార్ట్ సర్క్యూట్ ఉన్న వాటర్లో కాలు పెట్టవచ్చు. ఏదన్నా జరగవచ్చు. కాబట్టి ప్రమాదం చాలా రకాలుగా పొంచున్నది. అవేర్నెస్ కోసము ప్రాణం ఎంత విలువైనది, రెప్పపాటు కాలంలో ఈ నెలముచ్చల పామే కాదు, ఎన్ని రకాల ప్రమాదాలు, పాము వంటి ఎన్ని రకాల ప్రమాదాలు మనిషి గురవుతాడు అని చెప్పడమే ఈ కథ యొక్క సారాంశము. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒళ్ళు లైక్ చేయండి. ఇంకా ఈ అవేర్నెస్ వీడియో దేనివల్ల అంటే, మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఆగినా, ఎటు చూసినా చూడండి, చెట్టు కింద పడే స్టేజ్లో ఉందా, వైర్ కింద పడే స్టేజ్లో ఉందా, ఏటైనా ప్రమాదం పొంచి ఉందా. ఎందుకంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు ఏమి చెప్పలేము ఏం జరుగుతుందని. కాబట్టి మీ తెలిసిన వాళ్ళందరికీ ఈ న్యూస్ షేర్ చేయండి. ఇది ఎప్పుడో జరిగిన కథ అయి ఉండొచ్చు. కోయిన్సిడెన్స్ అనేది జనాభా పెరుగుతున్న కొద్దీ, పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ, రోడ్లు పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. కాబట్టి కోయిన్సిడెన్స్ అనేది ఒకప్పుడు ఎప్పుడో జరిగేది. ఇప్పుడు కోయిన్సిడెన్స్ అంటే రెగ్యులర్గా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కథ మీ అందరి కోసం చెప్పాలనుకున్నాను. సో బీ అవేర్, ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.